జై గురుదేవదత్త. 13/1/2026 మంగళవారం భోగి పండుగ రోజు ఆచరించవలసిన విధులు. ఈరోజు స్నానం చేయకుండా పరగడుపునే నల్ల నువ్వులు గ్రైండర్లో ముద్దగా చేసుకుని ఒళ్ళంతా పట్టించుకుని భోగమంటల వద్ద చలి కాచుకోవాలి. భోగి మంటల్లో ఆవు పిడకల దండని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో మంటల్లో వేయాలి. ఆ బూడిదని నుదుటికి రక్షా తిలకంగా ధారణ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల గ్రహ దోషాల నుంచి, నరఘోష నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రవచనం. అలాగే భోగి మంటల వద్ద వేడి నీటిని కాచుకుని తలంటు స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకి అనేక రకాల గ్రహ దోషాలు తొలగుతాయి. తదనంతరం నూతన వస్త్రాలు ధారణ చేసి ఇష్టదేవతా ప్రార్థన చేసుకుని నువ్వులు బెల్లం కలిపి చేసిన చిమ్మిలిని ప్రసాదంగా తీసుకోవాలి. భోగి పండ్లని 11 సంవత్సరాలలోపు పిల్లలకి వారిని తూర్పు దిశలో కూర్చోబెట్టి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్య ముందుగా తల్లి దిష్టి తీసి ఓం సవిత్రే నమః అనే మంత్రంతో గాని, ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అనే మంత్రంతో గాని భోగి పండ్లు అంటే రేగుపళ్ళు, పూరేకులు, చిల్లర పైసలు వీటిల్ని పిల్లల తల మేంచి పొయ్యాలి. తదనంతరం వీటిని ఎవరూ తొక్కకుండా తీసి మొక్కల్లో గాని ప్రవాహంలో గాని వదలాలి. చిల్లర పైసల్ని ఎవరైనా బీదవారికి దానంగా ఇవ్వాలి లేదా ప్రవాహంలో కలిపేయాలి. ఆ తర్వాత పిల్లలకి చిమ్మిలి తినిపించాలి. పేరంటాళ్ళకి శనగలు తాంబూలంతో కలిపి వాయన దానం ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా భోగభాగ్యాలతోటి తొలతూగుతారు. జై గురుదేవదత్త.